జై భీమ్. అక్క మాయావతి గారి నాయకత్వం బలపరుస్తూ మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు సంవత్సరం కావస్తూ ఉంది. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ జాతీయ కమిటీ ఆదేశాల మేరకు వాళ్ళ ఆదేశాలు తెలంగాణ రాష్ట్రంలో పథకాలు చేసినటువంటి ప్రమాణాలు మన బడుగు బలహీన వర్గాలకు ఆశ చూపి మభ్యపెట్టి దగ్గర సంవత్సరం గడుస్తూ ఉంది. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు మాత్రం కేవలం 100 రోజుల్లోనే కంప్లీట్ చేస్తామని చెప్పేసి తీర్మానం చేసుకోవడం జరిగింది. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో 100 రోజుల్లో నెరవేరుస్తామన్నటువంటి ప్రతి గ్యారంటీ పథకాలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి దగ్గర 330 రోజులకు పైగానే గడుస్తూ ఉంది. ఇంకొక 15 రోజులు అయితే వాళ్ళ ప్రభుత్వం చేపట్టి సంవత్సరం కూడా కంప్లీట్ కావస్తుంది. మరి ఏడాదికి ఒక 15 రోజులు మాత్రమే మిగిలి ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మరి 2 లక్షల జాబులు ఎక్కడ పోయినాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం బహుజన్ సమాజ్ పార్టీ నుంచి. మరి నిరుద్యోగులు మన బడుగు బలహీన వర్గాల నుంచి ఉన్నారు కాబట్టి అత్యధికంగా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి రైతన్నలు ఎకరాకు 15,000 రూపాయల చొప్పున భరోసా ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమైందని చెప్పేసి నా రైతన్నలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి కేవలం 15 రోజులే మిగిలింది కాబట్టి సంవత్సరానికి మరి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి పెన్షన్లు ఎక్కడని చెప్పేసి నా అవ్వలు నా తాతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ప్రమాణాలకు నెలకు ఇస్తున్నటువంటి 6,000 రూపాయలు ఎక్కడ అని చెప్పేసి మరి దివ్యాంగులు వికలాంగులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి నా ఉద్యోగులు బడుగు బలహీన వర్గాలు అయితుంది ఎక్కడ ఏ వర్గాలైనా కానీ పిఆర్సీ ఎక్కడ అని చెప్పేసి మా డిఏలు ఎక్కడ అని చెప్పేసి మరి ప్రతి ఒక్క సమ్మెకు ప్రతి ఒక్క మీటింగ్కు ప్రతి ఒక్క నిరుద్యోగ భరోసాకు ఖచ్చితంగా వాళ్ళు సమ్మెలకు ప్రతి ఒక్క దానికి ధర్నాలకు దిగుతామని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో 15 రోజులే మిగిలి ఉంది కాబట్టి సంవత్సరానికి కానీ ఈ 360 రోజులకు సంవత్సరానికి మిగిలే ఉంది కాబట్టి మరి తులం బంగారం ఎక్కడ అని చెప్పేసి నా చెల్లెళ్ళు సోదరిమణులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి చెప్పిన హామీలని బూడిదలో కలిపినారు. మరి చెప్పిన హామీలని బూడిదలో పన్నీరు అయినాయి కాబట్టి చెప్పినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేనటువంటి ధోరణి గత 60 సంవత్సరాల పాలన అలానే ఉంది. ఇప్పుడు కూడా ఈ 1 ఇయర్ పాలన కూడా అలానే ఉందని చెప్పేసి తెలుసుకోవచ్చు. మరి చెప్పిన హామీలు పక్కకు పెట్టి చెప్పని హామీలు మూసిలో 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. మరి ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ ఉన్నది ప్రజాపాలన? ఏడాది కాలమంతా అటెన్షన్ డైవర్షన్లతోనే పబ్బం గడిపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొద్ది గొప్ప నిధులు తీసుకుపోయి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలలో పూర్తి స్థాయిలో ఖర్చు పెడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి ధోరణి ఈ గత పాలకులు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితేంది, కాంగ్రెస్ ప్రభుత్వం అయితేంది, ఏ ప్రభుత్వాలు చూసినా కానంటే నా బడుగు బలహీన వర్గాల మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. వాళ్ళ సంపాదనను కూడబెట్టుకొని రూపాయను 2 రూపాయలు చేయడం, లక్షను 2 లక్షలు చేయడం, కోటిని 2 కోట్లు చేయడం మీదుగా వాళ్ళు చేపట్టినటువంటి పథకాలు నెరవేర్చుకుంటున్నాయి. వాళ్ళ సొంత పథకాలు కానీ నా బడుగు బలహీన వర్గాలను గత 75 సంవత్సరాల నుంచి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందని చెప్పేసి నేను మరోసారి ముక్త కట్టతో తెలియజేసుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా ఇలా బుద్ధి చెప్పే రోజు బహుజన్ సమాజ్ పార్టీ బుద్ధి చెప్తా ఉంది. ఖచ్చితంగా నా బడుగు బలహీన వర్గాలు రియలైజ్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీతోటి ఈ దేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ వాళ్ళకు న్యాయం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి ముక్త కన్నతో తెలియజేసుకుంటా ఉన్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.